సరే మాత ఎన్ని ఫీట్స్ ఉంది, ఎంత పడ్డది అన్న? 6.5 ఉంటుంది అన్న. మాతో వచ్చేసి 20K పడ్డది. మనకు ఒక స్పాన్సర్ చేసిండు మన బస్సులో, ఒక పెద్ద మనిషి వాళ్ళ మనమడు స్పాన్సర్ చేసిండు ఇది. సో ఇది మాతో వచ్చేసి నాగోల్ నుంచి తీసుకొచ్చుకున్నాం అన్న. అనేసి మా చేపించలేకపోతే కొన్నదా అని? లేదన్న, డైరెక్ట్ స్పాట్లోనే తెచ్చుకున్నాం అన్న. అన్న ఈ నవరాత్రులు మనం అందరూ చేసుకుంటాం కదా అన్న, మీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి అన్న నవరాత్రులలో? ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మా వైఫ్ కూడా ఉంది. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఈ పండుగ వస్తే కొంచెం మంచిగా అందరూ ఈ 9 days కానీ చాలా నిష్టంగా ఉంటారు. ఈ 9 days నేను అని కాదు, మా ఫ్రెండ్స్ అందరు, మా యూత్ మొత్తం చాలా నిష్టంగా ఉంటారు. ఏ డిస్టర్బెన్స్ చేయకుండా, అక్కడిక్కడ పోకుండా చాలా నిష్టంగా ఇదే అమ్మవారి దగ్గర కూర్చొని ఇదే భజన చేసుకుంటా ఏదో ఒకటి అమ్మవారి దగ్గర ఉంటుంది. అట్లా హ్యాపీగా అయితే వెళ్ళిపోతుంది మొత్తం. చెప్పండి అన్న, ఈసారి మీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి మాత దగ్గర? ఎవ్రీ ఇయర్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. అంటే నార్మల్గా ఉంటాయి మన బాయ్స్ పనులు ఏముంటాయి, పొద్దుగాలు ఇవ్వగానే మొత్తం పూజ సామాన్లు అవన్నీ తీసుకొని వస్తాం మేమే. ఇంకా మా పెద్దవాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళు, ఏమన్నా మొత్తం పూజలు ఇంకా డబ్బులు ఏమైనా వచ్చేవన్నా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మేము ఏంటంటే లాస్ట్ రోజు ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటే అవి మేము చూసుకుంటాం.